నమస్తే, నేను ప్రియా. తూర్పు టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా తూర్పు టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మిక దీక్ష దినోత్సవంగా మే 1వ తేదీన అనగా ఈ దినం ఎక్కలి స్తంభన వీధిలో సిఐటియు కార్యాలయంలో ప్రదర్శనతో వెళ్లి సిఐటియు సీనియర్ నాయకులు నంబూరు షణ్ముఖరావు జెండా ఆవిష్కరణ జరిపారు. అనంతరం బెండి హరి అధ్యక్షతన సభ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొల్లి ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల భూములను తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తుంది. కావున కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలు నిర్వహించడమే మేడే స్ఫూర్తి అన్నారు. యూటీఎఫ్ నాయకులు పి ధర్మారావు మాట్లాడుతూ సంపద సృష్టించే కార్మికులకు నేడు పాలకులు సహాయపడవలసింది పోయి దోపిడీ వర్గాలకే సహాయపడుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కార్మిక సొమ్మును ప్రభుత్వం అన్యాయంగా వాడుకుంది. కావున సంక్షేమ బోర్డు పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు బగాది వాసుదేవరావు, అరుణ్ కుమార్, దాలయ్య, దుర్గా ప్రసాద్, మేస్త్రీలు, గ్రానైట్ వర్కర్లు పోలయ్య, గూన త్రినాథ్, తిర్లంగి అప్పన్న, ధనుంజయ, పోలయ్య, ఆనంద్, రాజు తదితరులు పాల్గొన్నారు. మేడే వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున మార్కెట్లోను బజార్లో ఉన్న మార్కెట్ కార్మికులు వీళ్ళు వాళ్ళు పెద్ద పోరాటం చేశారు. చేసిన తర్వాతను మన దేశంలో కూడా ఈ 8 గంటల పని విధానం అనేది వచ్చింది. అయితే ఇన్ని సంవత్సరాలు ఈ 200-300 సంవత్సరాలు పోరాటాలు జరిగిన తర్వాతను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యిందో 8 గంటల పని విధానం వచ్చిందో కార్మికుడు ఒకటి కోరిక నెరవేర్చుకుంటున్న టైంలోన ఈరోజు మోడీ మన భారతదేశంలోని అధికారంకి వచ్చినట్టు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏంటంటే ఎంపీఎఫ్ మతము